కేడిఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశ మందిరం నందు మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామరాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశం నందు 30 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. పలు వార్డులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు, కాలువలు, త్రాగునీటి పైపులైన్లు సంబంధించిన నిధులను కేటాయించడంతో ఇతర వార్డుల కౌన్సిలర్లు వారి యొక్క వార్డులలో నిధులు కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే క్రమంలో మున్సిపల్ అధికారులు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో అందులోని వ్యయ ప్రయాసాలకు సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడంతో వాటిపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మిగతా వార్డులను సైతం సమన్వయం జరిగే విధంగా నిధులు కేటాయించాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనవలసి ఉండగా సభ ప్రారంభమైన కాసేపటికి ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ఎన్నిసార్లు ప్రవేశపెట్టినా సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు. మనకి ఉన్నటువంటి నిధులని ఖర్చు పెట్టుకోవడంలో కొంత మేరకు మాత్రం మనం పనులు చేయగలిగాం. మరింత ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం, ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మనకి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ చాలా వరకు ఆ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఈ నెలాఖరులోగా అన్ని బిల్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పి, పాతవి ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా క్లియర్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి గారికి అధికారులకి ఆదేశాలు ఇచ్చి నిధులను విడుదల చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మనం ఏ పని చేయకపోయినా పవర్ బిల్స్ అనేవి పెండింగ్ ఉండి అవి ఇప్పటికి కాదు, గడిచిన అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ అలాగే ఉండిపోయాయి. ఆ బకాయిల వల్ల మనం వచ్చిన డబ్బును వాళ్ళకి కట్టాలన్నా, మనం పనులు చేయాలన్నా అనేటువంటి దానిలో మనకు సమస్య ఎదురవుతూ వచ్చింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ నిధులు కానీ ప్రభుత్వం నుంచి కొంత మేర అవసరమైతే నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాల కరెంటు బిల్లులన్నీ కూడా ఆయన తిరిగి వాళ్ళకి చెల్లించి ఇవాళ మనకి ఎలాంటి బకాయి లేకుండా చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాదు, సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు, వాళ్ళ కింద విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేటివి కూడా అక్కడే మనం చర్చించుకుందాం. అక్కడే వాలంటీర్స్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, అక్కడ ఉన్న మన పార్టీ ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారికి, పత్రికేయులకి, మీడియా వారందరికీ కూడా నమస్కారాలు. ఫిర్యాదులు వచ్చుచున్నవనియు సదరు శ్మశాన వాటికలోని ముళ్ళ పొదలను మరియు మట్టి దిబ్బలను ధ్వంసం చేయడానికి గాను సుమారు 3 లక్షల రూపాయలు. ఎట్లా చేస్తున్నారు, ఏం తెలియజేస్తే బాగుంటుంది. 10 రోజులు 15 రోజుల నుంచి కూడా వాటర్ మరి అని దాన్ని మరలా వచ్చి చేస్తున్నారు. ఇది 6 నెలలకు ఒకసారి తీసుకుంటున్నారా? దీనికి గ్యాస్ కానీ ఆలం కానీ ఇవన్నీ కూడా ఈ క్లోరిన్ గ్యాస్ మీద రేట్ అప్ అండ్ డౌన్ కావచ్చు. మనం తీసుకున్నది అక్కడ మనకున్న రా వాటర్ని ట్రీట్మెంట్ చేసే విధానాన్ని బట్టి ఒక్కోసారి ఎక్కువ క్లోరిన్ వాడాల్సి ఉంటుంది, తక్కువ క్లోరిన్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి మన అంచనా ఇది ఇప్పుడు ఒక 6 నెలలకి మనం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకు సంబంధించి మనం వాళ్ళకి పేమెంట్ చేయలేకపోవడం వలన అతను మనకి శ్రీనివాసుని అతను మన సిలిండర్స్ సరఫరా చేయలేకపోయినాడు. ఆ తర్వాత మన గత కమిషనర్ గారు వాళ్ళందరితో కూడా అందరూ కూడా మాట్లాడి మళ్ళీ వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డు కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేదా మంచినీళ్ళు దానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా మిమ్మల్ని కోరడం అయింది. కానీ ఈరోజు ఆ విధంగా లేదు. ఇది కనీసం ఒక 5 వార్డులు, ఒక 6-7 వార్డులు కొన్ని వార్డులో పెట్టి మిగతా ఎందుకు చేస్తున్నారు? మేము ఇప్పటి వరకు సంవత్సరం అయింది. ఇప్పుడు మేము కౌన్సిలర్గా ఇక్కడికి గెలిచి సంవత్సరం అయిన తర్వాత మా వార్డులో పనులు చేసుకునేదానికి కూడా ఇది లేకపోతే మేము ఎవరిని అడగాలి, ఏం చేయాలో చెప్పండి. దాన్ని ఇంపార్టెంట్ ఉన్నాయో మెయిన్గా శ్మశాన వాటికలు, ఆర్జిన్స్, అలాగే మనకి వీటికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ వచ్చిన్నాయి. ఆ గైడ్లైన్స్ బేస్ చేసుకుని మనం వీటికి పెట్టాల్సి. కానీ స్పెషల్ గ్రాంట్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పెడతారు. ఇవన్నీ మనం పెట్టింది వాళ్ళు అప్రూవ్ చేసేది ఉన్నామా, అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు వార్డ్స్ మేము మెన్షన్ చేయరు. ఈ ప్రొసీడింగ్స్ సంబంధించి ఈ గ్రాంట్ ఏదైతే వచ్చిందో ఆ గ్రాంట్ని ఈ సబ్జెక్టులకి మీరు
గైడ్లైన్స్ లో ఏముంటుందంటే సార్, ఒక మేము ఇంత నిమిషం, పంపించి మా మాట కూడా తీసుకోండి. 25 వార్డులలో 25 మంది మన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఇక్కడ ఉన్నారు సార్. 1 year నుంచి కొన్ని ప్రాంతాలు మాత్రమే డెవలప్ అవుతున్నాయి, కొన్ని వార్డ్స్ మాత్రమే డెవలప్ అవుతున్నాయి. దీనికి ఏ రీజన్? అసలు మేము గత 2-3 కౌన్సిల్లో కూడా ఇదే అడిగాం. కాంట్రాక్టర్స్ వాళ్ళే రిపీట్ అవుతున్నారు, డెవలప్మెంట్ అక్కడే జరుగుతుంది. అంటే ఇప్పుడు మేము ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నామా? లేదు మాకేమన్నా కానీ స్పెషల్గా ఆపేయమని ఏమన్నా వచ్చింది? మీరు వచ్చిన వెంటనే మరి జాయిన్ అయిన రోజే ఇది ఏ ఒక్కళ్ళు మా స్వార్థం కోసం మేము మాట్లాడలేదు సార్, డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాం. మా వార్డులలో కూడా మేము డెవలప్మెంట్ చేయాలి కదా, వాటికి కూడా నిధులు ఇవ్వాలి కదా. ఆ నిధులు ప్రతిపక్షం వాటికి వచ్చి నిజంగా మాట్లాడుతుంటే ఎలాంటి ఇది లేదు, మేము కల్పించుకుంటున్నాం సార్. అసలు ఇక్కడ చూడండి మా ఇక్కడ పెట్టిన వర్క్స్ లో మీరు గమనిస్తే వర్క్స్ మొత్తం కూడా వచ్చినాయి, దాన్ని బేస్ చేసుకుని పెట్టినారు. అనేది లేదు ఇక్కడ. సంవత్సర కాలం ఎక్కడ నెక్స్ట్ వాళ్ళు అడిగితే 2-3 కౌన్సిల్ మీటింగ్లు రద్దు చేస్తారు అంతే, నెక్స్ట్ అనేదే లేదు. మన డిఈ గారు ఉన్నారు, అసలు డిఐ గారు ఎక్కడ వచ్చింది కూడా ఇన్ని మీటింగ్లు కూడా అసలు చూడాల లేదు మాకంటే చేయమని ఓపెన్ గా చెప్పేస్తే మేము అసలు రాష్ట్ర కౌన్సిల్ కూడా ఎందుకు డిఈ గారు సార్ ఏ రోజున కమిషన్ ఈ మధ్య కాలంలో మీటింగ్లు అటెండ్ అయ్యారా మీరు? నేను వచ్చాక ఇది సెకండ్ మీటింగ్ ఇది. నేను యాక్చువల్లీ వేరే మున్సిపాలిటీలో ఉన్నాను, ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చాను. సరిపోతాం. ఈ 15 ఫైనాన్స్ లో ఏంటంటే మనకి మెయిన్ గా 14 ఫైనాన్స్ లో రెగ్యులర్ దాన్ని 2గా డివైడ్ చేశారు. ఒకటి టైడ్ గ్రాంట్, ఒకటి అన్రైడ్ గ్రాంట్ అని పెట్టారు. టైడ్ గ్రాంట్ లో కంపల్సరీగా వాటర్ సప్లైకి అలానే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినట్టు మాత్రమే పెట్టారు. అలానే అంటే 15 ఫైనాన్స్ లో అంటే మనకి గ్రాంట్ ని మొత్తం మనం రోడ్స్ కి వాటికి యూజ్ చేసే అవకాశం లేదు దాంట్లో 15 ఫైనాన్స్ వచ్చిన గ్రాంట్ సగం ఏం చేశారు. వాటర్ లైన్ అనేది ఎక్కువ దీనిలో టైడ్ అని అన్టైడ్ అని 2 గ్రాంట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ గ్రాంటే చదువుతున్నాం, దీంట్లో 2 గ్రాంట్స్ ఉంటాయి, టైడ్ అన్టైడ్ అని. ఇప్పుడు ఫస్ట్ గ్రాంటే చదువుతున్నాం, సెకండ్ గ్రాంట్ లో వచ్చింటాయి. గ్రీనరీ కోసం ఏం అవసరాలు అడుగుతున్నారు అసలుకి. ప్రతి నెలలో మేము ఇక్కడ వచ్చేది అరిచేది వెళ్ళిపోతున్నాం తప్పనిచ్చి. ఏ రోజైనా మమ్మల్ని మీ వార్డు సమస్యలేవి అని అడగాల్సిన బాధ్యత లేదా ఇక్కడ? చెప్పండి, మేమేం చెప్పమంటారు? మా వార్డులో ప్రజలకు ఏం చెప్పమంటారు? మీరు కొత్తగా వచ్చారు, మిమ్మల్ని మేము అడగట్లేదు సార్, సంవత్సరం నుంచి ఇదే జరుగుతూ ఉంది. డెవలప్మెంట్స్ ఎక్కడ వర్క్స్ కావాలన్నాయో ఈ రోజు ఆల్రెడీ 2వ వార్డులో స్ట్రీట్ లైట్ సంబంధించి మీటింగ్ అని కాదమ్మా, అదేం లేదు. మీటింగ్ అనేది పంపలేదు. మీటింగ్ అని పంపితే మీ ఒక వార్డు కాదు కదా, అన్ని వార్డులకు పంపించుండాలి. మీటింగ్ అని పంపించింటే అన్ని వార్డులకు పంపించుండాలి. అలా లేదు, మనం ఆల్రెడీ చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తున్నారు. మనకి స్ట్రీట్ లైట్కి సంబంధించి అన్ని వార్డులలో కూడా వేయడం స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ 2 టీమ్స్ మనం పెట్టేసి 1వ వార్డు నుంచి ఒక టీం జరుగుతుంది, 25వ వార్డు నుంచి 2వ టీం జరుగుతుంది. ఆల్రెడీ 25 సార్ ఎవరిని అడిగారు అసలు? ఎవరితో మాట్లాడారు అసలు? చెప్పండి. ఏదో ఒక ఆల్రెడీ గత కౌన్సిల్స్ లోను అలాగే మీ దగ్గర నుంచి వచ్చిన రిప్రజెంటేషన్, అలాగే మా అమ్యూనిటీస్ నుంచి ఏవైతే దెబ్బతిని ఉన్నాయో వాటన్నిటిని కూడా రిపేర్ చేసుకుంటూ వస్తున్నాము. అలాగే 10 టీంలు మేము పంపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్తో కలిసి అక్కడికి వెళ్ళి ఏవైతే రిపేర్ అయి ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయమని చెప్తున్నాం. సో మున్సిపాలిటీకి రెవెన్యూ లేదన్నారు కదా, రెవెన్యూ వచ్చే మార్గాలు మేము చెప్పాము. అక్రమ కట్టడాలు కూల్చేయండి అన్న. మనకి కొన్ని దగ్గర పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కడుతున్నారు, కొన్ని దగ్గర అసలు స్థలాలు వాళ్ళకి కాకపోయినా కడుతున్నారు. మేము ఎవరితో సహా మేము ఇస్తామంటున్నాము. మీరు చేసిన ఎంక్వైరీ ఏది? ముందు అవి చూడండి సార్, రెవెన్యూ వస్తుంది కదా ఒకటి మున్సిపాలిటీకి. ఓకే ఆ డేటా తీసుకున్నాం, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఒకసారి డేటా తీసుకున్నాం. అది లైటింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకోవడం అంటే మేము గెలిచిన ప్రజాప్రతినిధులు ఆ వార్డులో ఉండి మాకేం వినిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. ఆల్రెడీ మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీ వార్డులో స్ట్రీట్ లైటింగ్ ఇప్పుడు కాదు సార్, ఆల్రెడీ స్ట్రీట్ లైటింగ్ మీరు ఎమర్జెన్సీ బేస్ మీద మీరు అందరూ అడిగి ఉన్నారు గత కౌన్సిల్లో. వాటినే బేస్ చేసుకున్నాం. 10 వార్డుకి వచ్చినప్పుడు మీ కౌన్సిలర్ నే కలిసి కమర్షియల్ బిల్డింగ్స్ నాన్ కమర్షియల్ నేను గత కౌన్సిల్ అడిగాను సార్. ఈ రోజుకి దాని ఇచ్చున్నారు సార్ కొన్ని దగ్గరలో. అవి ఎంక్వైరీ చేసి దాని గురించి రిపోర్ట్స్ ఇవ్వమంటే కొన్ని సబ్జెక్ట్ క్లారిటీ కావాలేమో. ఇదిగోండి సార్, కమర్షియల్ నాన్ లేదు ఏం కావాలి, బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి కావాలా, ట్యాక్సేషన్ సంబంధించి కావాలా,
మీరు నన్ను అడిగిన క్వశ్చన్ లో క్లారిటీ కావాలి. మీకు బిల్డింగ్ కి సంబంధించి కమర్షియల్, నాన్ కమర్షియల్, రెవెన్యూకి సంబంధించిందా, టౌన్ ప్లానింగ్ సంబంధించిందా, ఏది కావాలి? సంబంధించిందే రెవెన్యూ. మనకి రెవెన్యూ వస్తుంది సార్, దాంట్లో పర్మిషన్ ఇచ్చేస్తున్నారు సార్, సంబంధం లేకుండా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. అదేంటంటే అధికారిక పర్మిషన్ కాదనమాట, అనాధికారికంగా జరిగిపోతున్నాయి. రెసిడెన్షియల్ గా మామూలుగా ఇచ్చున్నారు మన వాళ్ళు. అటువంటి దాన్ని ఆమె ఇంత మునుపు అడిగినప్పుడు కౌన్సిల్లో కూడా దాని ఇప్పటి వరకు కూడా అందేసి చెప్పలేదు. అదేదో ఒకటి ఇచ్చి మీకు అది ప్రింట్ సరిగా రాదు కదా అని చెప్పడం జరిగిందంట. దాని గురించి అమ్మా, నేను మీతో పాటు అక్కడ చెప్తున్నాను. మీ హస్బెండ్ కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఒకసారి కనుక్కోండి. నేను మీ నెంబర్కి ఫోన్ చేశాను. అమ్మా అది కాదమ్మా, నేను మీ నెంబర్కి ఫోన్ చేసినాను. సురేష్ అనుకుంటా, సురేష్ ఫోన్ ఎత్తినాడు. సురేష్ కూడా ఇన్ఫార్మ్ చేసినాను. ఒకసారి అడగండి మా. నేను సురేష్ కాల్ చేసినాను. ఏదైతే కౌన్సిలర్ నెంబర్కి ఇచ్చున్నానో ఆ నెంబర్కి నేను ఫోన్ చేసినాను. సురేష్ అనుకుంటా, సురేష్ ఇచ్చేసినాను. ఆల్రెడీ సురేష్ ఇన్ఫార్మ్ చేసినాను. ఇన్ఫార్మ్ చేసి వచ్చినాము. పిలవడం కాదమ్మా, నేను కమిషనర్ గా ఫోన్ చేసిన అంటే పిలిచినట్టే మా లెక్క. అది ఇంటి దగ్గరికి వచ్చి పిలవాలి కదా. నేను ఫోన్ చేసినా చెప్తున్నాను కదా. నేను ఫోన్ చేసినాను, మా టీం ఫోన్ చేసింది, ఇద్దరం ఫోన్ చేసినాం. ఒకసారి కనుక్కోండి. ఏమైందంటే పంక్తిఆర్ కాలనీ అనేది లేదు, అది గుంటగత్తకు సంబంధించింది, క్లరికల్ మిస్టేక్, వాటి క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 10 నిమిషాల్లో నేను ప్రొసీడింగ్స్ అన్ని పంపిస్తానండి. ఓకే, పెట్టుకుంటూ వస్తాం. ఈ ఐడెంటిఫై చేసింది ఎవరు, అది మాకు తెలియజేయాలనుకుంటున్నాను. ఫస్ట్ 11.13 lakhs ఉంది కదా, అది వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీకు ఇప్పుడు గైడ్లైన్స్ తీసుకొచ్చి ఇస్తాము. అలాగే ఇవి రెండు ఉన్నాయి కదా, నెక్స్ట్ రెండో వర్క్ కానీ ఈ మూడో వర్క్ కానీ 2.25 crores పెట్టేశాం. అంటే టైడ్ 2.25, మళ్ళీ అన్టైడ్ 2.25 crores పెట్టేశాం. కానీ వాళ్ళు ఇచ్చింది మనకు 1.12 మాత్రమే. కాబట్టి ఈ వర్క్లు మేము తీసేసాం. ఆ వర్క్ తీసిన వర్క్ని ఇప్పుడు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని పెట్టాం. మిగతా వర్క్ మాత్రము ఈ బయల్ గ్రౌండ్స్ మాత్రం పెట్టాం. మీరు పెట్టారు, మేము బాగుంది సార్. అన్ఇంపార్టెంట్ కదా లేదండి, మళ్ళీ ఇంకో గ్రాంట్, మళ్ళీ ఇంకా మనకు ఇంకా గ్రాంట్ వస్తాయి. మీకు వాట్ వైజ్ ఇన్ఫార్మ్ చేస్తాము. ఈ టైం ఏ బేసిక్ మీద తీసుకొని వీటి వరకే పెట్టారు కదా, చెప్పండి అని చెప్పేసి సబ్జెక్టులు 6 సబ్జెక్టు మన స్ట్రీట్ లైట్ గురించి పెట్టాము. మిగతా 5వ వార్డు ఆల్రెడీ మేము కొంత డెవలప్ చేశాము, దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి 5వ వార్డు గ్రౌండ్ పెట్టాము. ఈ మిగతా 2-3 వర్క్లు మాత్రమే పాత వాటిని ఇది ఇప్పుడు చేసడం జరిగింది. చెప్పండి మాకు. మనకు 5వ వార్డు చెప్పారు గతంలో, ఇప్పుడు మనం వచ్చిన గ్రాంట్ లోనే మేము గతంలో చేసింది చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఏం చేసామని చెప్పుకునే దానికి కూడా ఇది లేకుండా పోతుంది. మీరు ఆ విధంగా చెప్పేదానికి మీరు మా గ్రాంట్ ఇస్తారా, ఇయ్యరా, అదన్నా చెప్పండి. లేదంటే మేము పై లెవెల్ అన్నప్పుడు వాళ్ళన్న అడిగేదానికన్నా పోతాం. మేము మా గ్రాంట్ మా వార్డులో అసలు పెట్టడం లేదు, మమ్మల్ని మేము ఏ పార్టీ అసలుకి, వైసీపీనా లేకపోతే ఇంకో పార్టీనా, అసలు ఏంది అనేది కూడా మేము తెలియజేసుకోవాలి కదా. అడగాలా లేదో చెప్పండి. ప్రజలు అడుగుతున్నారు మా వార్డులలో, మేమేం చెప్పాలి చెప్పండి. మేము ఏ పార్టీలో ఉన్నామో, అసలు 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే ఈరోజు ఈ పక్షపాతంతో బుద్ధితో పెట్టడం ఏంది అసలుకి? ఇది కరెక్ట్ గా సార్. మేము దానికనే వచ్చిన వెంటనే కమిషన్ కానీ కలిసి 25 వార్డులు ఉన్నాయి సార్, 25 వార్డుల మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి సారించండి, అన్నిటి పెట్టండి. ఇప్పుడు వరకు అలాగే జరిగిపోతుందని కూడా తెలియజేశాను కూడా కమిషన్ మన కమిషన్ గారికి. దాంట్లో మనకు అన్నింటిలో ఎంత వాటా వస్తే అంత వాటా కూడా అన్నిటి పెట్టాల్సిన ఇది ఉంది. దాన్ని మీరు మాకు దయవంచి దీంట్లో పెట్టాలా, దాన్ని మేము కోరుకుంటున్నాం. అంటే స్వేచ్ఛగా మేము కూడా ఏది మా వార్డు ప్రజల్లో గురించి మేము అడిగితే కూడా ప్రజలు వాళ్ళంతా గెలిపించే ప్రజాప్రతినిధులుగా మేము మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోలేదు. ప్రతిపక్షం వాళ్ళు మమ్మల్ని బూతులు చెప్తున్నా కూడా మేము కమ్ముగా తల ఉంచుకొని వినాలా, వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి కూడా మాకు లేకుండా ఉండదు. ఎందుకని పొద్దునే టార్గెట్ చేసుకుని వాళ్ళు అడుగుతున్నారంటే అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు సార్. అక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదా, వాట్సాప్ లో చూస్తున్నాం కదా సార్, ఒక్కొక్క దగ్గర 70 లక్షలు, 1 కోటి రూపాయలు గ్రాంట్ ఎలా వస్తుంది సార్? అది అక్కడ మాత్రం ఎందుకు డెవలప్మెంట్ చేస్తున్నారు, మిగతా ఎందుకు చేయడం లేదు? మేమేమన్నా పెద్ద కోరికలు కోరుతున్నాం, చిన్న మైనర్వే కదా. ఎలా మమ్మల్ని
మేము గత ఎప్పటి నుంచో ఏఈ గారికి డిఈ గారికి అంత ముందు ఉన్నప్పుడు కూడా మా వార్డులో వాటర్ సరిగా రావట్లేదు. మనం మీరు వచ్చినప్పుడు మీ దృష్టికి కూడా చెప్పారు, వాటర్ రావట్లేదు సార్ మా ఏరియాలో, కనీసం వాళ్ళు తాగేదాన్ని నీళ్లు కూడా ఇకపోతే మేము ఏం చేయాలి చెప్పండి. మేము మీకు అడిగాం కదా, మీకు ఆ రోజు కూడా సార్ మాకు రాలేదని ఏఈ గారికి చేసాము, డి గారికి అంటే అంతకుముందు డి గారు కూడా తీసుకొచ్చారు ఏఈ గారు. కనీసం ఆ ప్రతిపాదన మీరు చెప్పినప్పుడు కూడా మీరు దాంట్లోనే పెట్టాలి కదా సార్, మీరు ఏదైనా తెలియజేయాలి కదా, కమిషనర్ సమస్య అని చెప్పి దాంట్లో పెట్టాలి కదా. ఒక్క నిమిషం. మీరు ప్రతి 2-3 రోజులకి మున్సిపాలిటీలో ఒక 5-6 గుర్తు చర్చ చెప్పేస్తున్నారు ఇక్కడ. అలాగే వాళ్ళని పిలిచి కౌన్సిల్ మీటింగ్ కూడా చేసేయండి సార్. ఇక్కడ ఈసారి నుంచి కూడా మేము కూడా ఎందుకు చెప్పండి, ఇక్కడ రావడం ఎందుకు చెప్పండి, దాంతో పాటు మేము కూడా ఆగిపోతే పోతుంది. గేట్ వాల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి మేము 15 ఫైనాన్స్లో ఆల్రెడీ మేము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ప్రపోజల్ పెట్టేసి ఉన్నాము. టీఎస్ కోసం టెక్నికల్ శాంక్షన్ కోసం మనం ఈ యాప్స్ పంపించున్నాము, అవి రాగానే వాటిని కొనిస్తాము. ఇంకా లేదు ఎమర్జెన్సీ అనుకుంటే మనం జనరల్ ఫండ్ నుంచి రీచ్ అవ్వడానికి కమిషనర్ గారితో రిసర్చ్ చేసి చేయిస్తాం. మా ఇంటికి నీళ్ళు రావట్లేదు, మా వార్డులో ఆ ఏరియాలో మాకు నీళ్ళు రావట్లేదు అని ఉదయం చేస్తే ఇదేపుకోండి. మేము మీకు చెప్పినా కూడా మీరు దాన్ని ఈ దాంట్లో కూడా పెట్టకపోతే మేము ఎవరిని అడగాలా చెప్పండి. ఆల్రెడీ 15 ఫైనాన్స్ లో పెట్టేసాము, మళ్ళీ పెట్టేస్తున్నాం. పెట్టారు సార్, ఎక్కడ చెప్పండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పెట్టేస్తున్నాం, ఆల్రెడీ మేము టెక్నికల్ శాంక్షన్ పంపించున్నాం. చూస్తున్నాం ఆయన డి గారు ఏరింది, డి గారు ఏరింది అంటే ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు కరెక్ట్, ఆయన మేము కాదనం. ఒక రేడ ఉన్నప్పుడు ఇన్ఛార్జి వచ్చినప్పుడు కూడా ఇక్కడ సమస్యలు కూడా ఆయన తీసుకొని అన్నీ కూడా ఎక్కడ ఏ వాటిలో సమస్యలు ఉన్నప్పుడు తీసుకొని వస్తే అది మీరు ఏఈ గారు ఏంటంటే ఏఈ గారు చూస్తారు వెళ్ళిపోతున్నారు, దాని బాధ్యత డిఈ గారు ఉన్నారు. డేట్ ఎప్పుడు తీసుకున్నారు? ఈ సమస్య గురించి ఒక సూచన చేయించాము సార్. మీరు కొత్తగా వచ్చారు, ఆల్రెడీ గతంలో కూడా వెంకటగిరిలో మీరు ఇక్కడ వర్క్ చేసినటువంటి అనుభవం కూడా మీకు ఉంది. ఇప్పుడు ఈ శ్మశానాలు అనే విషయం మీద ఇప్పుడు మీరు పెట్టారు, కానీ ఒక 8 లక్షల రూపాయలు వస్తే వెంకటగిరిలో 25 వార్డులు కనీసం 30-40 శ్మశానాలు ఉంటాయి. 30-40 శ్మశానాలకి 8 లక్షలు డివైడ్ చేసి పెట్టడం అనేది అది ఎట్లుంటుందంటే మొదలు మెతుకు తిన్నట్టు ఉంటుంది. సో అలా కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే 1వ వార్డు కావచ్చు, 2వ వార్డు కావచ్చు, 3 కావచ్చు, మా 4 కావచ్చు, 5 కావచ్చు, 6, 7 పెరియవరం దాకా ఉంది సార్. అలాగే 9th వార్డు ఉంది, మల్లార్పేట దాకా ఉంది. మల్లమ్మ దాకా శ్మశానంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుందని నేను అనుకుంటాను. కానీ పక్క వార్డులో ఇంకా ఎక్కువ సమస్యగా కంప చెట్లు పేర్కొని పోయి చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నటువంటి శ్మశానాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి దయవుంచి అన్నీ కూడా పరిశీలన చేసి వాటిలో ఒక క్రమసంఖ్యలు తీసుకుంటే ఇవన్నిటికీ ఇటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉండవనేసి నా ఉద్దేశం సార్. యాక్చువల్గా 2 years బ్యాక్ కుమ్మరగుంటలో ఎవరు పట్టించుకోకపోతే, అంటే ఎలక్షన్ ముందు మాట, నేనే 6,000 రూపాయలు డబ్బులు పెట్టి ఆడ జేసీ పెట్టి క్లీన్ చేయించాను సార్. మళ్ళా చేయించాలంటే 5,000, 10,000 అయితే మేము పెట్టుకోగలం, కానీ అంత మించి పెట్టుకోవాలంటే మాకు శక్తి ఉండదు. కాబట్టి ఇవన్నీ చూడండి, వాటికి ఒక వరుస క్రమంలో మీరు ప్రయారిటీ ఇచ్చి వాటిని తీసుకుంటే అప్పుడు మా అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేసి నా యొక్క చిన్న సూచన సార్. ఆల్రెడీ మన కౌన్సిలర్స్ అందరికీ గురించి కూడా జంగిల్ క్లీనింగ్ సంబంధించి 10 సంవత్సరాల ఉద్దేశంతో ఒకేసారి మనము ఎలాగా మనకి అవకాశం వచ్చింది కాబట్టి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఖర్చు పెట్టమని మనకి డైరెక్టర్ దగ్గర నుంచి ఆడుతున్నాము, దాన్ని తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ప్రపోజ్ చేయడం. ఇది చాలా మంది నుండి 25వ వార్డు వరకు 3 లక్షలు పెట్టినారు సార్ జేసీబీ ఖర్చు. 3 నెలలు పడుతుందా అడ్మినిస్ట్రేషన్ అన్నిటి కూడా? అంటే మిగతా అన్నిటి కూడా కలిపి 3 నెలలు పడతాయి. అసలు ఆ కాంట్రాక్ట్ ఏమి ఇచ్చాడు జగన్ లేవు ధ్యానం చేసుకున్నారు. అసలు ఆ కాంట్రాక్ట్ ఈరోజు 8 లక్షలు కాంట్రాక్ట్ పడినారు. అసలు ఆ బోర్లింగ్ చేసినారు, దానికి పైపులు దించున్నారు, ఆ మోటార్లు ఏంది, అసలు ఆ పైపులు వేసినారు కదా ప్లాస్టిక్ పైపుల, ఆ పైపులు ఏంటంటే పగిలిపోతున్నాయని అన్నారు. అసలు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఏమైనా తెచ్చుకున్నారా లేదా? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. మీరు ఏ ప్రొసీడింగ్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్? ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు సార్, ఇది చేసుకున్నారంటే మీరు ఏం పెట్టినారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఊరి పేర్లే బస్సుకి మా ఊరికి టెక్కి మన సింగ్లో కౌన్సిలర్ గారు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, ఫస్ట్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినాము. మీకు ఏదైనా ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. అంతేగా 90 లక్షలు చెప్పినారు,
90 లక్షల రూపాయలు ట్రాక్టర్ మా ట్రాక్టర్ పోయిన దాన్ని 3 అడుగులు ఉంటుంది ట్రాక్టర్ అడ్కోసరే పైపులు పగిలిపోయినాయి అంటే ఆ పైపులు పగిలిన అర్థం ఏంటి పైప్ మంచి క్వాలిటీ కాదు అని అంతే కదా. ఇప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సార్, వాడు పాత మోటార్లు దిగిచ్చేసినారు, మనం చూడలేదు కదా, మీరు అదే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, ఎన్ని మోటార్లు వేసినారు, ఎన్ని అడుగులు వేసినారు, పైపులు వేసినారు కదా, ఎన్ని పైపులు వేసినారు, ఎన్ని పట్టుకారు కావాలి మెన్షన్ చేయాలి కదా. పెట్టారు మీరు మేము అడగలేదు అనుకో, మీరు సప్లై హ్యాండ్ ఓవర్ చేసి మీ పాటికి వెళ్ళిపోతారు. రేపు మున్సిపాలిటీ భరించాలి ఆ వచ్చే లీకులు ఇన్ని, ఆ లీకులు పట్టుకోసారి పగిలిపోతా ఉంటాయి. లేదు సార్, అక్కడ 60 టన్స్ ఇసుక లారీలు తిరుగుతున్నాయి అక్కడ. ఇసుక లారీ ఎంత కూడా సార్ 60 టన్స్ భూమికి తగ్గ 1.5 అడిగే ఉండేది. 60 టన్స్ అనేది మనకి 4 అడుగులు కిందకి వేయాలి, 1.5 అడిగే ఉండేది. అంతకు దిగిందంటే డాబా ఆగిపోతుంది, దాని నుంచి చక్రం దిగనే దిగదు, కొలతేస్తున్నారా దిగే వచ్చినే లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే టైర్ దగ్గర సార్ కానీ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది సార్. ఇంతకుముందు పేపర్ కూడా వచ్చింది, నాది మంచి వస్తువులు వేయలేదు, అన్ని డూప్లికేట్ చేసిన పైపులు కూడా పగిలిపోతున్నాయి. ఇంతకుముందు సాక్షి దీంట్లో వచ్చింది సార్, మన ఆంధ్రజ్యోతిలో పేపర్లో కూడా వచ్చినది. వస్తువులు అయితే కరెక్ట్ కాదు సార్, మోటార్ వేసింది కానీ పైపులు ఇన్ని కూడా ఏంటంటే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనం బలాన్ని వచ్చేస్తుంది, ఎవరో చేసిన దానికి మనం ఇబ్బంది పడాలా. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, నేను అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా దీంట్లో. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా కాల్ చేసి చెప్పాను సార్, ఆయన కూడా సంప్రదించకుండా ఇది పెట్టారు. సో నా సూచన ఏంటంటే వార్డు కౌన్సిలర్గా నా వార్డులో ఏం పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఎక్కడ పెట్టాలనే ప్రయారిటీ ఏంటనేది కూడా నాకు తెలియకుండా ఇది చేర్చడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం సార్. అయితే వార్డు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి పెట్టాల్సిందే, కానీ పెట్టే ముందర ఎక్కడ ఏది ప్రయారిటీ తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనేది అనే విషయం నాకు తెలియదు సార్. ఈ విధంగా పెట్టినప్పుడు ఎక్కడ ఏం వర్క్ జరుగుతూ ఉందో, ఎక్కడ ఏం పెడుతున్నారో కూడా నాకు తెలియకపోతే ఇంకా నేను ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోగలను మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. అందుకనే నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాకు సంప్రదించకుండా, నాకు చెప్పకుండా, అసలు ఎక్కడ ఏందనేది కూడా కనీసం ఐడెంటిఫికేషన్ లేకుండా ఇది పెట్టడం జరిగింది సార్. కాబట్టి ఈ విషయం మీద దీనికి సంబంధించి ఎవరు దీన్ని తీసుకున్నారో, లేదు గతంలో ఉన్నటువంటి పాలక వర్గం వాళ్ళు ఏమన్నా పాత పెట్టుంటే అవి తీసుకుని ఏమన్నా పెట్టారా, అది కూడా తెలియడం లేదు. చాలా వచ్చింది తర్వాత మధ్యస్థం పెట్టాం, అందరూ నేను కృష్ణపతి ముందు కూడా అందరూ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్ డీ గారు ఏం చెప్పినాడు, 4.5 టన్నుల దోతలు రాజస్థానం పెట్టుకుని నేను తీసుకున్నాను, నేను కూడా స్టీల్గా తీసుకున్నారు. 1/2 టన్నులు ఎందుకైతే నాకు ఆపలేదు కదా అన్నాడు. 1/2 టన్ను తీసుకొని ఒక 50 టన్నులు తోలినాడు. 50 టన్నులు ఎంత వస్తాయి, 25, 30,000 వస్తుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కటి పెద్ద మాఫియా, ఆడ జరిగిన మాఫియా. మళ్ళీ ఇంకోటి ఇసుక ఏడపైన పెడుతున్నారు కదా, అదే జగనన్న కాలేజీ తోలి ఇసుకని పక్కన ఆండే తోలి అదే 6,000 అమ్ముతున్నారు పార్టీకి. పక్కనే మనకు దూరం కూడా లేదు, పక్కనే రోడ్డు, ఈ రోడ్డు కాదు మధ్యలో రోడ్డు ఉంటుంది, అదే ఈ వేడి నుంచి తోలి ఆడతోలుకుంటారు, అదే పక్కన మేస్తారు. ఎక్కడ వెళ్తున్నారు కదా రోడ్డు, ఇదే ఇసుకని పక్కన మేస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, మా ఎందుకంటే మీరు ఎలా బాగుంటుంది కౌసే ఒక కన్వేసర్ ఇదిలో బాగండి. మామూలు కారు ఇలాంటి మామూలు స్పోర్ట్ మహిళలో పోయినారనుకో, ఒక లుంగి పంచి కట్టుకొని పోయినారనుకో, అట్లా ఇళ్ళగాడు పోయినారనుకో, ఊరికి ఆ ఇళ్ళగాడు అడిగి అనిపించబడి కరెక్ట్గా చెప్పేస్తాను మీకు. నేను కూడా ఏంటంటే పాస్ ఒక్క వేసుకుని లుంగి కట్టుకోగలిగి ఒకటి విశ్వాసం చెప్పేసాను అనమాట. ఎందుకంటే జబర్దస్త్ కాబట్టి కూడా చెప్పరు మన కరెక్ట్గా. ఇమ్యూనిటీస్ ఏ సచివాలయంలో కూడా ఆ కౌన్సిలర్ కానీ ఎవరికి కూడా ఏం తెలియదు సార్. మీరు నా వార్డులో కూడా 8 లక్షలు 10 లక్షలతో పెట్టున్నారు. అది ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు అసలు నాకు కూడా తెలియదు సార్. ఇప్పుడు నేను అడిగినట్లుగా ఆయన వార్డులో ఆయనకే తెలియదు, ఇప్పుడు నా వార్డులో నాకు కూడా తెలియదు. ఇట్లాగా టోటల్గా ఇంజనీరింగ్ సెక్షన్ ఇప్పుడు కాదు సార్, నేను 10 నెలల నుంచి అడుగుతానే ఉన్నాను సార్, నేను చూస్తాను సార్ అంటాడు, మళ్ళీ ఇంకేం సమాధానం ఉండదు. కాబట్టి ఏ సచివాలయం అయినా ఏ యూనివర్సిటీ అయినా కూడా ఆయన పోయి ఎస్టిమేషన్ వేసుకొని ఆయనకి ఇచ్చిన తర్వాత మమ్మల్ని పిలిపించి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత ఎస్టిమేషన్ ఉంది కదా మమ్మల్ని పిలిపించమని చెప్పండి సార్. ఆ వార్డులో ఉన్నప్పుడు ఆయన యూనిట్స్ పోయేటప్పుడు అయినా సరే ఆయన పిలిస్తే మేమైనా పోతాం సార్. పోయిన తర్వాత మాకు తెలియజేసి పెట్టండి, అది అర్థమవుతుంది కదా. మా వార్డులో మేము ప్రజలు కాదు నుంచి ఎక్కడ పెట్టాలనేది మాకు తెలుస్తుంది, యూనిట్స్కి ఏం తెలుస్తుంది సార్. మనుషులు కావాలంటే మా వార్డులోంచి 10 మంది వర్కర్లు పెట్టించాం సార్. డైలీ బేసిక్ కిందకి 500 రూపాయల లెక్కన కాంట్రాక్ట్ లెక్కన మాట్లాడారు సార్. మధ్యలో దళారు ఇంకొక అతను మాట్లాడుతున్నాడు. అసలు వాళ్ళల్లో ఇప్పటికీ కొంతమందికి ఇవ్వలేదు సార్ శాలరీలు.
అదే ఆ సబ్జెక్ట్ ఎవరికైతే శాలరీ ఉందంటే వాళ్ళు వర్క్ చేసి ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి, పేదవాళ్ళు ఇవ్వండి. కాకపోతే మీ దగ్గర 25 మంది సార్ ఇంకా కొంతమందికి మా వార్డులో నిధులతో అభివృద్ధి చేసేదానికి దగ్గరకు వచ్చింది మనం, దాన్ని ఆపాల్సిన అవసరం ఏముందా? అంటే ఆ సమాధానం వాళ్ళు చెప్పలేక మాకు నేను అడుగుతున్నా, మన నిధులా ప్రభుత్వ నిధులా నేను అడుగుతున్నా. మీరు చెప్తే దాన్ని ప్రభుత్వం ఆప్షన్ ఉంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇప్పుడు ప్రభుత్వ నిధులు అయితే ప్రభుత్వమే ఓపెన్ ఆప్షన్ ఉండేది. ఎందుకంటే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయండి ఓపెన్ గా నేనే చెప్తున్నానని ప్రభుత్వమే వచ్చింది. 5% ఎక్సెస్ చేసుకోమని చెప్పింది. కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం ఏముంది? అది ఏ వార్డు ఇప్పుడు మా వార్డులో అయితే లేదు, కొన్ని వార్డులో ఏంటంటే ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చినప్పుడు అభివృద్ధిని ఎందుకు ఆపాలి మనము? ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వకపోతే సరే, ప్రభుత్వ మున్సిపాలిటీ ఆప్షన్ ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇంకోసారి ప్రభుత్వ ఆప్షన్ అయినప్పుడు ముందుకు పోవచ్చు కదా, ఎందుకు గవర్నమెంట్ ఇంకోసారి ఇది వచ్చినప్పుడు దేనికి లేదు. అది కావాలంటే మీరు ఈసారి ప్రభుత్వానికి లేఖ రాయండి. ఎందుకంటే నాకు కరెక్ట్ గా ఇస్తే సరిపోతుందని మీరు లేఖ రాసుకోండి. వెంకటగిరి అభివృద్ధిని ఆపాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్సెస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫ్రీగా చెప్తున్నారు, ఒక్కొక్క 5% యాక్సెస్ గవర్నమెంట్ ఇస్తుందని. ప్రభుత్వ నిధులతో ఆప్షన్ చేసిన ఏముంది? వెంకటగిరి డబ్బులు కాదు కదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం పెట్టిన రేట్లు వీటన్నిటి కూడా బేస్ చేసుకుని ఆ కాంట్రాక్టర్ బేస్ ఉంటాడు. మనం దీనికన్నా స్టార్ట్ చేసినట్టు మళ్ళీ టెండర్కి వెళ్ళాలి, మళ్ళీ 14 days, మళ్ళీ 1 month, మళ్ళీ 2 months వరకు లేట్ అవుతుంది. సో డెవలప్మెంట్ వర్క్ ముందుకు వెళ్ళాలంటే ఫండ్ కూడా ల్యాప్స్ అవుతుందంట. మీరు చెప్పొచ్చు, దాని గురించి ఏమి అభ్యంతరం లేదు. దాని ఆపాలంటే గవర్నమెంట్ ఇచ్చింది కదా పర్మిషన్. మనం ఇచ్చున్నామా ఎవరో ఏదో ఆలోచించమన్నా ఆయన చెప్తారు. యాక్సెప్ట్ చేయండి, అప్పుడు ఇబ్బంది అదే మీరు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లోనే మనకి 5% వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక లేట్ అభివృద్ధి అనేది దెబ్బతింటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా చోట్ల అప్పుడున్న రేట్స్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్కి వాళ్ళు కొంచెం వేరియేషన్ ఉంటుంది. కాబట్టి హై టెండర్ వేసి ఉండొచ్చు. సో మనం కూడా దాన్ని ఆపినామంటే ఆ ఫండ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళడం, మళ్ళీ టెండర్కి వెళ్ళడం, 2-3 months పెట్టడం, అభివృద్ధి అనేది ఆగుతుంది. సో దయవుంచి కౌన్సిలర్ సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే మనం డెవలప్మెంట్లో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదు, ప్రతి కౌన్సిలర్ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ వర్షన్ మీరు మాట్లాడినారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడినారు. అభివృద్ధిని నేను పెంచుకుంటూ పోవడానికి నాకు అధికారం లేదు. నేను పెంచుకుంటూ పోవడానికి నాకు అధికారం లేదు. కౌన్సిల్ ముందు తీసుకొస్తాం సబ్జెక్ట్ ఆల్రెడీ అక్కడ ఉన్నది అట్లా కాదు. అక్కడ మనకి 2 సబ్జెక్టులు ఉన్నాయి. పూర్తి డేటా మన దగ్గర లేకపోవడం ఒకటి. మళ్ళీ కూడా నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడి నుంచి అయితే మనకైతే వర్కర్లకి శాలరీ ఇవ్వలేకపోతున్నామో అది మొత్తం కూడా నేను మళ్ళీ కౌన్సిల్ దృష్టికి తీసుకొని వస్తాను అని చెప్తాను. సో 21 వార్డు కౌన్సిల్ గారు చెప్పినట్లు ఆ 21 వార్డు కౌన్సిల్ గారు చెప్పినట్లు ఆ నిర్మాణానికి సంబంధించి ఆ SLFకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు. సో ఈ 2 సబ్జెక్టుల వల్ల మనం ఆపినాం అంతే. కానీ వాటి వర్కర్లు అయితే కంటిన్యూ చేయమని చెప్పి అందరూ కౌన్సిలర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసినారు. డబ్బులు ఏ వర్కర్లకు ఇవ్వకుండా ఆపలేదు, ఎక్కడ ఆపలేదు. సో మీరు ఫస్ట్ టైం నన్ను మీరు కాల్ చేసినప్పుడు కూడా మా వర్కర్లకి సమస్యను పక్కన పెట్టి ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. సమస్య కాదు. ఈ వేసవి కాలంలో వెంకటగిరిలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. నా వాటిలో భయంకరంగా ఉన్నది వాస్తు నీటి సమస్య. దాన్ని పరిష్కరిస్తే నిర్వహణ చేసి పరుచుకోలేదు.
తర్వాత నా వైపు పెట్టిన 2 మోటార్లు ఒక ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలో 20 రోజులు నీళ్లు లేకుండా ఉంటే ఎవరు చెప్పు నన్ను ఏం చేయమంటావు, నా దగ్గర డబ్బులు లేవు, మీరు చేసి చూసుకొని కూర్చుని ఏ చేతులు చేస్తే నేను 20,000 రూపాయలు పెట్టాను పోయి చేయించిన వాటర్ సర్వీస్ అబద్ధం ఉన్నది. మరాఠపల్లిలో 8 మరాఠపల్లి మెట్లలో అక్కడ 40 కుటుంబాలు ఉంటే 40 కుటుంబాలు వచ్చి 44 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి మా పద్మశాల కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు గారు కూడా 2 సార్లు సూచించారు. అయినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ సమస్య అంటే కాశ్మీర్ సమస్య మిగిలిపోతున్నారు. కాబట్టి వెంటనే నిధులు వచ్చాయి, ఎందుకు నీటి సమస్య పెట్టలేదు, ఆ నిధులు ఏదో ఎందుకు అవసరం వచ్చింది, వాట్సాప్ దాని ప్రాధాన్యత ఇవ్వండి. ఎవరైనా కూడా సరే, అధికారులు కావచ్చు, సైపర్స్ కావచ్చు, ఎవరైనా కూడా సరే వాట్సాప్ ప్రయారిటీ ఇవ్వండి, ఆ సమస్య పరిష్కరించండి. ముందు ఎందుకు ఇవ్వలేదు? నా వార్డులో 6 సొసైటీలు ఉన్నాయి. 6 సొసైటీలు ఉంటే మున్సిపల్ అధికారులు కానీ సైడ్ పర్సన్ కానీ ఒక కంటికి కనబడదా? మేము ఎందుకు చెప్పాలా? మన శవం తెచ్చిపోతే 4 రోజుల నాడు బురదలో ఉంటాం నీళ్ళలో అన్ని వీడియో తీసి పెట్టున్నాం. అన్ని అనవసరం ఇచ్చున్నాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చున్నాం, సైడ్ పర్సన్ ఇచ్చున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు 4 సార్లు చెప్పున్నాడు మున్సిపాలిటీలో నిధులు ఉన్నాయి, ఎక్కడైనా కూడా సరే సర్వీస్ కొత్తగా వేయాల్సి ఉంటే కూడా చెప్పండి అని ఎమ్మెల్యే గారు 4 సార్లు చెప్పున్నారు. నేను డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారు అర్జీ ఇస్తే ఆయన చైర్మన్ ఇవ్వమన్నారు. నేను చైర్మన్ ఇచ్చిన, అది కమిషనర్ గారు చేరింది. కానీ ఆయన మీ మీటింగ్ వస్తాను చూసిన, అది రాలా. ఇంతకుముందు ఒక మీటింగ్ లో 50 లక్షల రూపాయలు పెరిగే వాళ్ళకి సమస్య కోసం ఇంతకుముందు కమిషనర్ ఆమోదించినారు, అది చూడు రాలా. మరి వాట్సాప్ ఎందుకు నిర్లక్ష్యం పక్కన పెడతారు? వాట్సాప్ ఎందుకు ప్రాధాన్యత చెప్పలేదు? వచ్చింది నేను దానికి ఇవ్వడం లేదు, ఎందుకు నాకు కారణం తెలదు, నాకు అర్థం చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్తే నేను ఒప్పుకోను. నేను వాట్సాప్ 50 లక్షలు 10 సంవత్సరాలు ఎందుకు ఆమోదించిందండి? ఎందుకు ఈ సమస్యలో వాట్సాప్ ప్రయారిటీ ఇవ్వలేదు మీరు? 4 సంవత్సరాలు మా వాటి మరాఠాల మెట్లో నీళ్ళు లేవు. 20 రోజుల నాడు పోతే 2 మాటలు పోతే పడుచుకోవాలి. నన్ను ఏం చేయమంటే నన్ను ఏం చేయమని నిర్లక్ష్యం చెప్పాడు. చైర్మన్ కూడా చెప్పిన చేద్దాం అన్నాడు. నా దగ్గర తర్వాత నేను అడవులు గ్రహించిన ఎవరు వాట్సాప్ నిలబెట్టుకుంటారు. ఇప్పుడు మొత్తం కమిషనర్ కొత్త ఆయన ఇచ్చాడు, ఆయన దృష్టిలో ఏ సమస్య చేసుకోవాలా, మనకి ఆయన ఏం చేయలేని చెప్పాలా, ఆయన వల్ల నాకేం సమస్య ఏర్పడాలా. ఆయన అనుభవం ఉన్నవాడు పనిచేసే పనిచేస్తే ఆయన నా నమ్మకం. ఏ గారికి ఈ 10 నెలలుగా వాటర్ ప్లాంట్ గురించి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తూనే ఉన్నారు, మేము తీసుకుంటానే ఉన్నాము. ప్రతి కౌన్సిల్ మీటింగ్లో సార్కి ప్రతి కౌన్సిల్ మీటింగ్లో చెప్తున్నాం. అయితే సార్ ఇప్పుడు వరకు ఏ స్పందన లేదు. మీరు ఇంటర్ డేట్ దాటి బయట పోయిన తర్వాత ఎలాంటి స్పందన లేదు. ఏ సార్ మీకు ఎన్ని చెప్పాను సార్, వాటిలో వాటర్ ప్లాంట్ ఎలాంటి ఏ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా మీరు. టీడీపీ వాళ్ళ హయాంలో ఉన్నప్పటి నుంచి మేము ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంటే కూడా మేము కౌన్సిల్ పిలిచి 2 సంవత్సరాలు అవుతుంది. కౌన్సిల్ గారు వాటిని మేము అతి త్వరలో ఎంత స్పీడ్ ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మున్సిపాలిటీ వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మీ కొన్ని వార్డులలో మీకు వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి సంవత్సరం ఆయనే చెప్పాడు. 4-5 కౌన్సిల్ మీటింగ్లో చెప్పాడు సార్, ఒక కౌన్సిల్ మీటింగ్లో కూడా కాదు. మా వార్డులో ఎలాంటి సమస్య లేకుండా క్లియర్గా ఉంది వాటర్ ప్లాంట్. అన్ని ఒకేసారి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అదే సార్ ఎందుకు సార్ మీరు వచ్చారు సార్, వాళ్ళు ఆ వర్క్ డిపాజిట్ చేశారా లేదా అన్ని మొత్తం డ్యామేజ్. ఇవన్నీ ఈ డిపాజిట్ మొత్తం అప్పుడు అందరూ కూడా చెప్తున్నా, ఈ డిపాజిట్ పెట్టేటవన్నీ మొత్తం ఇవన్నీ నాశనం పనులు చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఏ స్థితిలో డిపాజిట్ చేయొచ్చా చేయకూడదా ఒకసారి అధికారులు ఆలోచించి డిపాజిట్ చేయండి. అందరికి ఆమోదించుకుని పక్కన పెట్టండి. 57,03,080 10,46,90,500 ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 0, సబ్చార్జ్ ఆన్ స్టాంప్ డ్యూటీ 2,40,00,000, అదర్ రిసిప్ట్స్ 2,06,500 రూపాయలు, టోటల్ 19,99,497 రూపాయలు. నార్మల్ ఎక్స్పెండిచర్ 12,03,750 రూపాయలు. సర్ప్లస్ 79,97,95,99,746 రూపాయలు. Format C, budget aspect showing receipts and expenditure and ordinary and capital accounts are detailed below. Revised budget estimates for the year 2021-2022, budget year for the year 2022-23, opening balance 14,44,67,600, receipts 16,72,42,775 రూపాయలు. సో ఏప్రిల్ 1 లేదా 2వ తేదీ నుంచి ఏం చేస్తామంటే ప్రతి వార్డులో ఒక వార్డు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని ఆ వార్డులో ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని వీధులు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళకి ఎన్ని ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి, వాటిలో ఎన్ని రెగ్యులర్ అయినట్టు ఉన్నాయి, ఎన్ని దొంగ ఉన్నాయి, ఇవంతా డేటా తీసుకుని మీ అందరి సహకారం కోరుతున్నది ఏంటంటే
ఏ ఒక్కటి దొంగలు ఉన్నా కూడా ఉండకూడదు, వాటిని రెగ్యులేట్ చేయాలనేది మిమ్మల్ని అందరినీ సహకారం కోరుతున్నాం. సో ఈ ఇష్యూ దాంతో పాటు సార్ అది చూద్దాం. ఎప్పుడైతే మనం రెగ్యులేట్ చేసుకుంటూ వస్తామో మోటార్స్ ఇవన్నీ తీసేస్తామో అవుతుంది. కానీ ఇక్కడ మీరు 1,35,000 ఖర్చు చేసామన్నారు. ఏ వార్తాపత్రికలకు ఇచ్చారు, ఏ మాస పత్రికలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇది ఈ 1,35,000 మీరు చెప్పాలి మాకు. వార్తాపత్రికలు, మాసపత్రికలు, డైలీ న్యూస్ పేపరే సార్. ఒక పేపర్ ఎంత అవుతుంది మనకు? నెలకి 300 రూపాయలు చందా. సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,600. 3,600 ఎన్ని పత్రికలు వేసుకుంటున్నారు, ఎన్ని మాస పత్రికలు వేసుకుంటున్నారు చెప్పండి. సాక్షి పేపర్ మొత్తం 14 ప్లస్ మొత్తం 16 కాపీస్ వస్తున్నాయి సార్. డైలీ 16 కాపీస్ వస్తున్నాయి సార్. అది ఒకటే ఆంధ్రప్రభ మొత్తం అదే సార్. వార్తా పత్రికలు, వార్తా పత్రిక అంటే ఒకటి వస్తుంది. పత్రికలు అన్నారు, పత్రికలు ఎన్ని వేసుకుంటున్నారు? మాస పత్రికలు అన్నారు, మాస పత్రికలు ఎన్ని వేసుకుంటున్నారు? సెక్షన్స్ దగ్గర 5 నెక్స్ట్ చెప్పాలి కదా సార్. బడ్జెట్ మీద ప్రవేశపెట్టినప్పుడు దాని లెక్కలు మేమన్నా అడగతాము. దానికి చందా ఎంతండి? మీ పత్రికలో కూడా ఉన్నారు, నెలకు చందా ఎంత ఇస్తున్నారండి? ఏ పత్రిక వేసుకున్నా 300, 180 రూపాయలు, 180 రూపాయలు, 180 రూపాయలే. 6 రూపాయలు లెక్కన. సంవత్సరం చందా 1,800. 1,800 ఇంటూ 10 వేసుకున్నా, 10 పత్రికలు వేసుకున్నా కూడా ఎంత? 18,000 వస్తుంది. కాకపోతే ఇక్కడ 1,35,000 ఇంకా ఏమేంటికి ఇచ్చారు, ఏంది మాకు మా గౌరవ సభ్యులందరూ కూడా ఇది కావాలా, దీని డీటెయిల్స్ కూడా తెలియజేస్తే అది మేము కూడా చెప్పుకునేదానికి బాగుంటుంది. మళ్ళీ అడగటం, మనం పోవటం, ఇంతేగాని దీని మీద చిన్న సబ్మిషన్ సార్. వార్తాపత్రికలు, మాసపత్రికల్లో మన రెవెన్యూ సెక్టర్ సంబంధించి ఏదన్నా ఈ చేప చెరువుకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు మనం టెండర్ నోటీస్ ఇస్తాం కదా ఈ సెక్షన్ తరఫున, ఆ ఛార్జెస్ దాంట్లోనే అవి అన్ని ఇవ్వం కదా సార్. ఇంతకుముందు అంటే కమిషనర్ లేదు, ఆయన వచ్చాక మీటింగ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ ఇస్తామంటున్నారు. ఇది 3,64,000 చెప్పండి. కంప్యూటర్ ఆల్రెడీ ఉంది, దాని నిర్వహణ కోసం మళ్ళీ ప్రింటింగ్ ఛార్జీలు చెప్పారు. ప్రింటింగ్ ఛార్జీలు 1,50,000 ఏంటి? మనకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడనే మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 1,50,000 ఏంటిది? దీనికి ప్రింటింగ్ ఖర్చులు, స్టేషనరీ ఖర్చులు అంటే 2,50,000 అంట. ఏంటి స్టేషనరీ 2,50,000? స్టేషనరీ అంటే మన సెక్రటరీకి సంబంధించి కానివ్వండి, తర్వాత మన ఆఫీస్ సంబంధించి అదే ఏ ఫోర్స్ బండిల్స్ కానివ్వండి, ఇతర స్టేషనరీ ఎక్స్పెండిచర్. కరెక్టే సార్, దానికి ఉండదు సార్. ఏమి ఎంత ఏందనేది ఒక ఐడియా అన్నా ఉండాలి కదా. 1,35,000 పెట్టారు. మనకి ఏ పత్రిక ఎత్తుకున్నా కూడా 180 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ఉందంట. కనీసం 10 పత్రికలు వేసుకున్నా కూడా అదే అయ్యే అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి? వార్తాపత్రికలు అనే దాంట్లో జనరల్ న్యూస్ పేపర్స్తో పాటు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ వేస్తాం. దానికి కూడా కనీసం 25,000 నుంచి 30,000 మనం పే చేయాలి. అవన్నీ కలిపి ఇంత ఉన్నట్టు. అవును సార్, దాన్ని కనపరచాలి కదా కనీసం. అలాంటి ఇదంటే ఈ ప్రొక్యూర్మెంట్ మన